హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ అనే ఈ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో భారతదేశం విద్యా చరిత్ర పార్ట్ 2 వీడియో చూద్దాం. పార్ట్ 1కి కంటిన్యూషన్, టెక్స్ట్ బుక్ రీడింగ్. విద్య అంటే ఏమిటి అన్న ప్రశ్న అనాదిగా చర్చించబడుతూనే ఉంది. వేదకాలం నుండి నేటి కాలం వరకు అనేక మంది విద్యావేత్తలు, తత్వవేత్తలు అనేక విధాలుగా విద్యను గురించి తమ భావాలను తెలియజేశారు. మానవుడు సంపాదించుకున్న ఈ విజ్ఞానము ఈ అనంత లోకంలో మాత్రమే. అందుకే ప్రకృతి రహస్యాలను కనుగొనడానికి మానవుడు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా నూతన సత్యాలను కనుగొంటూనే ఉన్నాడు. ఇది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. అందుకే విద్యకు ఒక స్థిరమైన నిర్దిష్టమైన అర్థాన్ని చెప్పడం కష్టతరం. విద్య గతిశీలమైనది. విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల నుంచి చూసినప్పుడు వివిధ రంగులలో కనిపిస్తుంది. అలాగే విద్యకి అనేక అర్థాలున్నాయి. విద్య అనేది ఏంటి? గతిశీలమైనది. విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల నుంచి చూసినప్పుడు వివిధ రంగులలో కనిపిస్తుంది. అలాగే విద్యకు కూడా అనేక అర్థాలు ఉన్నాయి. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనను అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి. విద్యావంతుడు సర్వత్రా పూజనీయుడు. ప్రపంచంలో విద్య కన్నా విలువైనది మరొకటి లేదు. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనని అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి. విద్యావంతుడు సర్వత్రా పూజనీయుడు. ప్రపంచంలో విద్య కన్నా విలువైనది మరొకటి లేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్. విద్య అనేది శిశువుని అవాస్తవికమైన ప్రపంచం నుండి వాస్తవికమైన ప్రపంచం వైపు నడిపించాలి. చీకటి లేదా అంధకారం నుండి వెలుగులోనికి తీసుకువెళ్ళాలి. జీవితం అనేది చావు పుట్టుకల దోబూచులాట అనే భావన నుండి అద్వితీయమైన పురోగతి వైపుకు తీసుకొని పోవాలి. విద్య అనేది శిశువుని అవాస్తవికమైన ప్రపంచం నుండి వాస్తవికమైన ప్రపంచం వైపు నడిపించాలి. చీకటి లేదా అంధకారం నుండి వెలుగులోనికి తీసుకువెళ్ళాలి. జీవితం అనేది చావు పుట్టుకల దోబూచులాట అనే భావన నుండి అద్వితీయమైన పురోగతి వైపునకు తీసుకుపోవాలి. విద్య అనే పదము విద్యనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. విద్యనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. విద్య అంటే తెలియని విషయాలను తెలుసుకుంటాని అర్థం. దీనినే ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని అంటారు. ఋగ్వేదం వ్యక్తిని తన శక్తిపై తనకి నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. ఋగ్వేదం విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటి? వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. వ్యక్తిని తన శక్తిపై తనకి నమ్మకమున్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య అని విద్య గురించి ఋగ్వేదం ఇచ్చిన నిర్వచనం. నెక్స్ట్ ఉపనిషత్తులు ఏమని నిర్వచించాయి? విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. ఉపనిషత్తులు విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని నిర్వచించాయి. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని నిర్వచనం ఉపనిషత్తులు ఇచ్చాయి. నెక్స్ట్ కౌటిల్యుడు విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. కౌటిల్యుడు విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటి? విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల వారు విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఆది శంకరాచార్యుల వారు ఇచ్చిన నిర్వచనం ఏంటి? విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందడం. నెక్స్ట్ నిర్వచనం యజ్ఞవల్క్యుడు ఇచ్చిన నిర్వచనం ఏంటి? మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య. మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య. ఈ నిర్వచనాలు మరొకసారి చూద్దాం. ఋగ్వేదం ఏమని నిర్వచించింది? వ్యక్తిని తన శక్తిపై తనకి నమ్మకమున్న వానిగాను తన శక్తిపై తనకి నమ్మకమున్న వానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. వ్యక్తిని తన శక్తిపై తనకి నమ్మకమున్న వానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. ఉపనిషత్తులు ఏమని నిర్వచించాయి? విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని ఉపనిషత్తులు ఇచ్చిన నిర్వచనం. కౌటిల్యుడు
కౌటిల్యుడు ఇచ్చిన నిర్వచనం ఏంటి? విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని కౌటిల్యుడు ఇచ్చిన నిర్వచనం. ఆది శంకరాచార్య ఈయనేమని నిర్వచించారు? విద్య అనగా ఆత్మసాక్షాత్కారం పొందడం. విద్య అనగా ఆత్మసాక్షాత్కారం పొందడం అని ఆది శంకరాచార్యుల వారి నిర్వచనం. యజ్ఞవల్క్యుడు మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని యజ్ఞవల్క్యుడి యొక్క నిర్వచనం.